స్తోత్రమయ్యా దేవా స్తోత్రం. హల్లెలూయా యెహోవా స్తోత్రమయ్యా యెహోవా స్తోత్రమయ్యా. తాను బాధతో బాధపడుచు ఉండగా ఓదార్చవలసిన స్నేహితులు, తనకు ఆస్తి ఉన్నప్పుడల్లా అతనితో చాలా సంతోషంగా ఉన్న స్నేహితులు బాధలో ఆయన ఆదరించవలసినది బదులుగా ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. స్నేహితులు యోబు, అనేకులను నీవు బలపరిచిన వాడువు, అనేకులను నీవు స్వస్థపరిచిన వాడువు. అయితే నీకు ఎందుకంత శ్రమ, ఎందుకంత బాధపడుతున్నావు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నా దుఃఖము చక్కగా తూచబడును గాక, దాన్ని సరిచూచుడికై వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అయ్యా, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక. యెహోవా, ఆయన తన చెయ్యి జాడించి నన్ను నిర్మూలం చేయను గాక. చేస్తావులారా బాబు. దేవా యెహోవా. యారా యోబు, ఏంట్రా ఇంకా ఎక్కడే ఉన్నావా? నీవెంతకాలం ఇట్టి మాటలు మాట్లాడేదవు? నీ కుమారులు దేవుని దృష్టికి పాపము చేశారేమో అని దెయ్యవారు మరణాన్ని గెలిపోయారు. ఆలోచించుము, దేవుని దూషించేవాడు ఎన్నడూ నిలవబెట్టాడు. నిజమే, ఆ సంగతి నాకు తెలుసు. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును? ఆయన నన్ను ఊపిరి తీయనీయడు. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టి ఉన్నది. నేను యథార్థవంతుడనైనను దేవా, మీరు నన్ను దోషిని నిరూపించుదురు. యెహోవా, ముండ్రాను దోషివే. రే యోబు, అలా పోతున్నావేంట్రా? పనికి మాలిన వారెవరో దేవునికి తెలుసు. పనికి మాలిన వారెవరో ఆయన ఎరుగును కదా. నువ్వెక్కడ పాపం చేసావో ఆయనకి తెలుసు కదా. నీలో పాపం, నీ ఇంట్లో పాపం ఉంటే తుడిచివేసుకో, అప్పుడు నువ్వు నిర్దోషిపై బ్రతికెదుగు. నిజంగా లోకంలో మీరే జనులు. యెహోవా, మీతోనే జ్ఞానము గతించిపోవును. నేను మీకంటే వివేచన శక్తి కలిగిన వాడను. నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దాన్ని విని గ్రహించను. యెహోవా, విని గ్రహించింది, చూస్తున్నామా మేము. నీవు దేవుని ఎడల చూపించిన భయభక్తులు వ్యర్థం, నీవు దేవుని దగ్గర చేసిన ప్రార్థన వ్యర్థం. ఆలోచించుము, నీ జీవితకాలం అంతా దుష్టుడు నిన్ను బాధించును, నీ కుటుంబం నిస్సత్తు అగును. మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. నా స్థితిలో మీరుండిన ఎడల దేవా, నేను నా నోటి మాటల చేత మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని చేద తీరుస్తాను. దేవా, స్నేహితులారా, నా మీద జాలి పడండి. భక్తిహీనుడు దీపము ఆర్పేయబడను. వీడు పైకి భక్తిగా నటించాడు, అందుకే వీడికి గతి పట్టింది. నీ దీపము ఆర్పేయబడు. అరే యోబు, ఎన్నాళ్ళు ఇట్టి మాటల చేత మీరు నన్ను నలగగొట్టేదరు? 10 మార్లు మీరు నన్ను నిందించారు. నేను తప్పు చేస్తే నేను చేసిన తప్పు నా మీదకే వచ్చును కదా. నా ఊపిరి నా భార్యకు అసహ్యంగా ఉంది. నాకు అనుకున్న పిల్లలు పోయారు, నా ఆస్తి మొత్తం పోయింది. నా ప్రాణ స్నేహితులైన మీరు నన్ను మర్చిపోయి ఉన్నారు. స్నేహితులారా, నా మీద జాలిపడుడి. మేము పడవరా? రే యోబు, మాట చెప్తా, వింటావా? చెప్పరా. దుష్టులకు విజయం కొంతకాలం ఉండేను, భక్తిహీనులకు విజయం కొంతకాలం ఉండేను. వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా ఎదిగినా గానీ వారు నశించెదరు. నీ మాటలు నమ్మదగినవి కాదు. ఇట్టి మాటల చేత దేవా, మీరు నన్ను ఓదార్చ చూచెదరు. నా మాట మీరు జాగ్రత్తగా వినుడి. యెహోవా, నేను మనుషులతో మొరపెట్టుకొనిచున్నానా? నా దేవుడితోనే మొరపెట్టుకొనిచున్నాను కదా. ఆయన నన్ను శోధించిన తరువాత నన్ను సువర్ణం వలె చేయును. నా అడుగు జాడలు ఆయన వాక్యాన్ని ఎప్పుడూ విడవలేదు. దేవుడు తనకిష్టమైనదేదో అదే నా జీవితంలో చేయును గాక. దేవా, అరే యోబు, స్త్రీకి పుట్టిన వాడు దేవుని దృష్టికి ఎలాగ శుద్ధుడు? మరణం వరకు నా యథార్థతను నేను విడవను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు. నా విమోచకుడు సజీవుడనియు ఆయన తరువాత భూమి మీద నిల్చుననియు, నా చర్మం చీకిపోయినా సరే నేను ఆయనను చూచేదను. నా మట్టుకు నేను చూచేదను, నా కన్నులారా నేను చూచేదను. ఎంతసేపు ఎప్పుడు ఈ గతే పట్టింది నీకు?
ఇప్పుడు స్నేహితులు యోబును దూషించినప్పుడు భక్తి కలిగిన యోబు స్నేహితులు దూషించిన, భార్య దూషించిన, ఎవరు దూషించినప్పటికీ కూడా యోబు దేవునిని విడిచిపెట్టలేదు కాబట్టి తన యథార్థతను చూచిన దేవుడు యోబును బలపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు యోబునకు ప్రత్యక్షమవుచున్నారు. స్తోత్రం. దేవా యెహోవా, యేసుక్రీస్తు వస్తున్నాడు. స్తోత్రమయ్యా. అమ్మా యెహోవా, యోబు, దేవా చిత్తగించుము తండ్రి. జ్ఞానము లేని మాటలు విని ఆలోచన చిరుగుచున్న నీవెవరు? జ్ఞానము లేని మాటలు విని ఆలోచన చిరుగుచున్న నీవెవరు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొను, నేను నిన్ను ప్రశ్నించేదను, నీవు దాన్ని నాకు ప్రత్యుత్తరు. భూమికి పునాదులు వేచినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేయించు, మూలరాతిని వేసిన వాడెవడు? దేవా చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకేమని చెప్పేదనయ్యా? నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉపదేశించినది ఏది నిష్ఫలము కాలేదనియు నేను ఇప్పుడు తెలుసుకొని ఉన్నానయ్యా. దేవా, నేను మిమ్మల్ని ఒక సంగతి అడిగేదా. వినికిడి ద్వారా మిమ్మల్ని గూర్చిన వార్త నేను వింటిని. అయితే యెహోవా, ఇప్పుడు నా కన్నులారా నేను మిమ్మల్ని చూస్తున్నానయ్యా. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. అలాగే అయ్యా. అరే జరగమనాలి. దేవా యెహోవా, వీడియోలో నుంచి ఒక యెహోవా, మరి నాడు చెప్పకూడదు, మీరు వినపడుతున్నావు. ఆ తర్వాత స్నేహితులు దూషించారని స్నేహితులతో కూడా దేవుడు మాట్లాడతాడు. వాయిస్ కట్టి కుర్చీల మీద చూడు, కుర్చీల మీద అరే, యోబు దగ్గరికి వెళ్దామా? వెళ్దాం రా. అసలు యోబు గురించి ఆలోచించారా? ఆలోచించాను రా. తను ఆ లావిడి కూడా వదిలేసిందంట, ఆస్తి మొత్తం పోయిందంటగా. అవునరా, ఆ? సరా, అవునరా, వదిలేసిందంటగా. సరే వెళ్ళి చూసేసేద్దామా? చూసొద్దావరా. సరే పదరా, ఎలిఫాస్ బిల్దద్దు వెళ్దాం. పదండ్రా, పదండ్రా జోఫాల్. పదండ్రా. ఏసై వచ్చేసాడు, అందరు సైలెంట్ కూడా ఉండి. ఎలిఫాసు, చెప్పండి అయ్యా. నా సేవకుడైన యోబును మీరు బాధించి అవమానపరిచి దూషించారు. క్షమించండి. క్షమించండి అయ్యా. అయినను నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గురించి పలకలేదు, అందుకని నా కోపం మీరందరి మీద మండుచున్నది. ప్రభు క్షమించండి ప్రభు. మీ అగ్ని మాపై మండితే మేమేమైపోతాం ప్రభు. నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము ప్రార్థన చేయమని చెప్పు. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేస్తాను. మీ అవివేకం బట్టి నేను మిమ్మల్ని క్షమించను. అలాగే ప్రభు. కానీ నా సేవకుడైన యోబు ప్రార్థన మాత్రమే నేను ఆలకించను. అలాగే ఏసయ్యా పట్టుకో ఆగరే. సరే పదండ్రా, మన యోబు దగ్గరికి వెళ్దాం. పదండ్రా, క్షమించమని అడగాలరా. దేవుడు మనతో మాట్లాడాడుగా, తప్పదు. ఇప్పుడు
దగ్గరికి స్నేహితులను వెళ్ళమని దేవుడు చెప్తే ఇప్పటి వరకు దూషించినటువంటి స్నేహితులు యోబు దగ్గరికి వెళ్ళి ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటున్నారు. దూషిస్తే, దేవుని బిడ్డలను దూషిస్తే దేవుడు ఊరికినే వదలడు. స్తోత్రం. కాబట్టి దానికి ప్రాయశ్చితంగా తన కోపాన్ని రగులుకుంటుందని చెప్పినప్పుడు స్నేహితులు లోబడి భక్తుని దగ్గరికి వెళ్ళి విధేయత చూపిస్తున్నారు. యోబు గారు వందనాలు. యోబు గారు వందనాలండి యోబు గారు, వందనాలండి. వందనాలు. ఏంటి ఇలా వచ్చింది? దేవుడు మాతో మాట్లాడాడు. యోబు గారు అవివేకం బట్టి మమ్మల్ని క్షమించయ్యా, మేమేదో తెలియక తప్పు చేస్తాం. అవునా? దేవుడు ఏం మాట్లాడాడు మీతో? దేవుని కోపం మా మీద మండుచున్నది. ఆయన అగ్ని మా మీద మండుచున్నదయ్యా. అవునా? నేను అసలు భక్తిపరుడినే కాదన్నారుగా. మమ్మల్ని మమ్మల్ని క్షమించండి ప్రభు. తెలియక మిమ్మల్ని అన్నాం. మీరు యూజు దేశంలో పెద్ద భక్తిపరుడు యోబు గారు. మీకు తెలియకుండా నేను, నా పిల్లలు పాపం చేశారేమోనని మీరు మాట్లాడారు కదా. నన్ను క్షమించండి ప్రభు. క్షమించండి అయ్యా. నీ కుమారులు పాపం చేశారేమో అని మిమ్మల్ని దూషించాం. మమ్మల్ని క్షమించండి. క్షమించి మాకు ప్రార్థన చేయండి యోబు గారు. మా కోసం ప్రార్థన చేయండి అయ్యా మా యోబు కోసం గారు. ప్రార్థన చేయండి అయ్యా. ప్లీజ్ యోబు గారు. ప్లీజ్ యోబు గారు. సరే, మీరు దుర్మార్గత చేసినట్టు నేను చేయలేను కదా, ప్రార్థన చేస్తాను. దేవా యెహోవా, నీ నామమునకు మహిమ కలుగును గాక. మీరు చెప్పిన విధముగా నా స్నేహితుల విషయమై ప్రార్థించుచున్నాను తండ్రి. అయ్యా, వీరి అవివేకాన్ని బట్టి దయచేసి వీరిని క్షమించండి. వీరు తెలియకయే నన్ను నిందించారు. నీ కోపము వీరి మీద రగులనీయకము తండ్రి. దేవా, వీరి అవివేకాన్ని బట్టి నేను క్షమాపణ అడుగుతున్నాను. వీరికి క్షేమాన్ని ఇవ్వండి. నా స్నేహితులను దీవించండి ప్రభా. వీరు తెలిసి తెలియకయే నన్ను నిందించారు కానీ వీరు వారికి ఇష్టానుసారంగా అయితే నన్ను నిందించలేదు ప్రభా. వీరికి క్షేమ స్థితిని మీరు ఇవ్వవలసిందిగా కోరుచు వీరిని దీవించమని మరి ఒక పర్యాయం అడుగుచ్చు. యేసు నామమున అడుగుచున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. వందనాలు యోబు గారు. ధన్యవాదాలండి. అలాగే, వందనాలు. వందనాలు. వీళ్ళు చెప్పరా? వస్తామండి. స్తోత్రం. స్లోగా నడు. తన స్నేహితుల కొరకు యోబు గారు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనను ఆలకించిన దేవుడు భక్తి పరుల్లో కోపము, ద్వేషము లేకుండా శత్రువు వచ్చి ప్రార్థనా సహాయము కోరినప్పుడు ప్రార్థించినటువంటి యోబును, ఆ యథార్థతను చూచి ప్రభు ఆ యోబును దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రభు యోబును దీవించాడో, బాధలో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళలేదు కానీ దీవించిన వార్త వినిన వెంటనే యోబుకు అక్కలున్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అన్నలున్నారు, పరిచయస్తులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయినా బాధలో ఒక్కళ్ళు కూడా ఓదార్చలేదు. ఇప్పుడు అన్నను దీవించాడు అని తెలిసిన తర్వాత అక్క చెల్లెళ్ళు ఇప్పుడు అన్నను చూడడానికి వెళ్ళాలని వారు కూడా బయలుదేరుతున్నారు. ఏంటి ఇంకా రారు? రండమ్మా, రండి, తొందర రండమ్మా. నేనేం మిమ్మల్ని ఊరికనే పిలవలే కానీ సంగతి ఉంది, రండి. మీకు ఒక విషయం చెప్పాలి. మన సహోదరుడైన యోబుకు దేవుడు మరలా క్షేమస్థితిని ఇచ్చాడంట. అవునక్క, అన్నయ్యకున్న రోగం అంతా పోయిందంట. తన దేహం అంతా దుర్వాసన వచ్చింది అనుకున్నారక్క. దుర్వాసన ఏంటి చెల్లి, చనిపోతాడు అనుకున్నాను. తన భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయిందంట. ఏంటక్క అలా అంటావు? ఎంతైనా అన్నయ్య భక్తుడు, అందుకే దేవుడు బ్రతికించాడు. అవునక్క, కనీసం మనం అన్నయ్యకి బాగున్నప్పుడు కూడా వెళ్ళి చూడటానికి వెళ్ళలేదక్క. ఇప్పుడు దేవుడు అన్నయ్య భక్తికి మెచ్చి 200 ఆశీర్వాదం ఇచ్చాడంట అక్క. అంటే ఎంత అక్క? అంతకుముందు ఆస్తి కంటే ఇప్పుడు ఎక్కువగా ఆస్తి పెరిగిందంట. అది కాకుండా పడివారిని కూడా ఎక్కువ మందిని ఇచ్చాడంట. అక్క, ఆస్తి నా పిల్లలు లేరా? ఆ పిల్లలు కూడా ఉన్నారంటారా చెల్లి? అదేం చెల్లి, ఎలా అడుగుతున్నావు? నీకు తెలీదా? 10 మంది, 7 కుమారులు, 3 కుమార్తెలు. పిల్లలను ఇదివరకు లాగానే ఇచ్చాడు, రెట్టింపు లేదు. అవునా అక్క? అయితే మనం వెళ్ళి చూసొద్దామా? అన్నయ్యకు బాగున్నప్పుడు కూడా వెళ్ళలేదు కదక్క. ఇప్పుడు వెళ్ళి చూసి వస్తే బాగుంటుంది కదా. అందరం కలిసి వెళ్ళి ఒకసారి చూసి వద్దాం అన్నయ్యని. అలాగేరా, ఒట్టి చేతులతో వెళ్ళడం ఎందుకు? ఏదైనా బహుమతం తీసుకొని వెళ్తే బాగుండేది కదా. 2 నిమిషాలు. వెళ్దామా? నిజమే అక్క, మనం ఏ చిన్నది తీసుకెళ్ళినా అన్నయ్య మనల్ని చూసి సంతోషిస్తాడు తెలుసా. మీరు
మీరేమంటారు చెరి వెళ్దామా? వద్దు. వెళ్దాం అక్క. అవునక్క, ఇది వరకు మనం వెళ్ళినా ఉపయోగం లేదు అక్క, ఇప్పుడు వెళ్దాం అక్క. సరే మరి బహుమతి తీసుకొని వెళ్దాం. సరే అక్క, వెళ్దాం పదండి. తర్వాత పరిచయస్తులు. బైక్ కట్టేయండి. సౌండా ఆగండమ్మా. మీరు యోబు గారి అక్క చెల్లెళ్ళేనా? అవునండి. ఎక్కడికి వెళ్తున్నారు? చాలా సంతోషంగా ఉన్నారు మేకప్ వేసుకొని. మా అన్నయ్యకి దేవుడు మరలా మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చాడంట. అది కాకుండా తనకున్న ఆశీర్వాదం వచ్చింది. అది కాకుండా తనకున్న రోగం కూడా పోయింది. అందుకే మేము ఇంత సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు ఎలా ఉందమ్మా యోబుకి? బాగానే ఉంది. అసలు మీరెవరు? మేము యోబుకి తెలిసిన వారం. దేవుడు తనని ఆశీర్వదించాడంట, అందుకే యోబుని చూడడానికి వెళ్తున్నాము. ఓహో, అవునా? సరే, అయితే మీరు ఒట్టు చేతులతో రాకుండా ఏమన్నా కానుకలు తీసుకొని వస్తే బాగుంటుంది కదా. మా సహోదరునికి ఏమన్నా తీసుకొని రండి. మీరు వెళ్ళండి, మేము వెనకాల బహుమతులు తీసుకుని వస్తాము. సరే. వాళ్ళు బయలుదేరుతుండగా వాళ్ళ అన్నదమ్ములు కూడా బయలుదేరుతున్నారు. ఏ చెల్లెలు ఎక్కడికి వెళ్తున్నారు? మొట్టమొదట వెళ్తున్నాం అన్నయ్య. మా అన్నయ్యకి బాగాలేదన్నాక ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందన్నయ్య. అన్నయ్యకి ఇదివరకు కంటే రెట్టింపు ఆరోగ్యం, రెట్టింపు ఆశీర్వాదం వచ్చిందన్నయ్య, అందుకే చూడటానికి వెళ్తున్నాం. అవునా? భార్య కూడా వదిలేసిందంటగా, వచ్చిందా? తిరిగి వచ్చిందన్నయ్య మళ్ళీ. అవునా? పదండి మరి వెళ్ళి చూసేస్తాం. ఖాళీ చేతులతో రాబాకుండా అన్నయ్య, ఏవైనా బహుమతులు తీసుకొని రండి అన్నయ్య. అలాగే చెల్లి. సరే పదండి. ఏ ఉన్నా కూడా అయిపోతాడు. యోబు గారిని దేవుడు దీవించారు. దీవించిన తర్వాత రెండంత ఆశీర్వాదంతో తన ముఖము కలకలలాడుతూ ప్రభువును స్తుతించడానికి, ప్రభువును గణపరుస్తూ ఆయన ఎంతో ఆనంద బాష్పాలతో ప్రభువు దగ్గరకు వస్తున్నారు. యోబును దీవించిన తర్వాత ఇప్పుడు యోబును చూడడానికి వాళ్ళ అక్క చెల్లెలు చూడండి ఎలా వెళ్తున్నారు. చూసారా చెల్లెలు ఎలా ఉన్నాడు తమ్ముడు? చూసారా చెల్లెలు తమ్ముడు ఎలా ఉన్నాడు? చూసానక్క. అన్నయ్యకి ఇదివరకు కంటే రెట్టింపు ఆరోగ్యం వచ్చిందక్క. అన్నయ్య చూడు ఎంత బాగున్నాడు. అవునక్క, ఇది వరకు అన్నయ్య దేహం కుళ్ళిపోయిందక్క. ఇప్పుడు చూడు పసివాని దేహం వలె ఇలా తెల్లగా ఉందో చూడు, ఎంత బంగారంతో నిండి ఉన్నాడు అన్నయ్య. చూసావా అక్క, ఎంతైనా అన్నయ్య భక్తి పడ్డాడు కదా, అందుకని మొహం చూసావా మెల్లమెల్ల మెరిచిపోతుంది. పసిపిల్లవాని దేహం చూసావా?
తీసి ఇక్కడ పెట్టు. అక్క అక్క అన్నయ్య చేతి ఉంగరాలు చూసావా? అరే చూసా చెల్లి. చూసావా చైన్లు రెండు తీసి అక్కడ. వేసాడు తీసి అక్కడ. వాచ్ కూడా బంగారం వాచ్ అక్క. ఇది కనపడతలా. సరే మరి వెళ్దామా? చెల్లెళ్ళు అక్కలు ఎలా ఉన్నారమ్మా? చాలా ఇంటికి వచ్చారు. నా బాబానప్పుడు ఎవరు రాలేదు, కనీసం ఇప్పుడు అన్ని వచ్చిన తర్వాత అయినా వచ్చారు. చాలా సంతోషం. అదేంటన్నయ్య అలా అంటావు? నేను మొన్నే వద్దాం అనుకున్నాను అన్నయ్య, కానీ మా పిల్లలకి స్కూల్ కి సెలవులు లేవన్నయ్య, అందుకే రాలేదు. ఏమనుకోక. నాకు కూడా అంతే అన్నయ్య. నా భర్తను మా అన్నయ్యకు బాగోలేదు, వెళ్ళి చూసొద్దామని అడిగా, కానీ డ్యూటీలో సెలవు దొరకలేదు అన్నయ్య, అందుకే రాలేకపోయాను. పైగా భార్య వదిలేసి వెళ్ళిపోయాను కదా, ఇంకేంటి మనం చూసేదాన్ని అన్నయ్య తిట్టాడు అన్నయ్య. నేను కూడా అందేనా, నేను ఆఫీస్ లో సెలవు జరిగిన కారణంగా రాలేకపోయాను. ఏమనుకోకు. నాకు కూడా అంతే అన్నయ్య. నేను కూడా అంతే అన్నయ్య, అందుకే రాలేకపోయాను. ఇదంతా కాదులేరా తమ్ముడు, నువ్వు ఎంతైనా దేవుడు భక్తుడు లేరా. దేవుని కృప అక్క అంతా. అవును, నిన్ను విడిచిపెట్టకుండా దేవుడు మంచిగా ఆశీర్వదించి అమ్మగారండి. ఎంతైనా నువ్వు భక్తుడు రా, నిలబెట్టుకున్నావు అంతే. దేవునికి స్తోత్రం. సర్లేరా, అప్పుడు ఏదో రాలేకపోయాను, నన్ను క్షమించు. ఇదిగో నీ విషయంలో ఎంత బాధపడ్డానో తెలుసా? వాళ్ళందరికంటే నేనే ఎక్కువ బాధపడ్డా. అవునా అక్క? అవునరా, ఏం చెయ్యరా, ఎక్కువ బాధపడ్డా. నా బాధ ఎవరికి చెప్పుకోలేకపోయాను. అవునా అక్క? అవునరా, నేనేం వడ్డీ చేతులతో రాలా. అన్నో. నీకోసం బహుమతులు తీసుకొచ్చా. అమ్మగారండి. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను రా, నేను వదిలి ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటా. చెల్లెలు కూడా తీసుకొచ్చారమ్మా, ఇవ్వండి. నేను నీతోనే ఉంటావురా. నీకు బాగోలేదని 4 రోజులు అన్నం కూడా తినలేదన్నయ్య మేము. క్షమించురా, నా బాధ. సరేనమ్మా, భోజనం చేసాక ఉండనమ్మా. సరే అన్నయ్య. ఇప్పుడు పరిచయస్తులు కూడా వెళ్తున్నారు. అరే వీడియో తీసేది. హాయ్, ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నావయ్యా. వచ్చారు. చాలా సంతోషం మీరు వచ్చారు. నేను చూసినందుకు. మీరు పరిశోధించాయంటవయ్యా. ఏందయ్యా? రెండింతలు ఆశీర్వదించాడంట కదా. అవునండి, అంతా దేవుని కృప. దేవునికి మహిమ కలుగును కాక. అరే, దేవుడు మంచి వాళ్ళకి మంచిగా చేస్తాడు, నా చెడు వాళ్ళకి కూడా మంచిగా చేస్తాడు. అర్థమైందా? తప్పురా రే, తప్పురా వారే, తప్పురా 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 తప్పురా. తీసుకోండి, మీకంటే ఎక్కువ. మీరేం తీసుకెళ్లారు బహుమతులు? మీకోసం బహుమతులు తెచ్చానండి. అవునా, చాలా సంతోషం. మీకోసం నేను పరిశుద్ధ బైబిల్ తెచ్చానయ్యా. చాలా సంతోషం అండి. భోజనం చేసాక ఉండండి. సరే అన్నదమ్ములు కూడా వెళ్తున్నారు. అన్నా బాగున్నా? తమ్ముళ్ళు ఎలాగున్నా? ఎలా ఉన్నారమ్మా? చాలా ఇంటికి వచ్చారు. చాలా సంతోషం మిమ్మల్ని చూసినందుకు. పలకరిద్దామని వచ్చా, మాకేం టైం కుదరట్లేదు. అవునా, నాకు బాగున్నప్పుడు కనీసం ఎవరు రాలేదమ్మా. కనీసం ఇప్పుడైనా సరే మీరు వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే నా కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయమ్మా. వదిలే అన్నయ్య, మా పిల్లలు వాళ్ళదని రాలేదులే. అవునమ్మా, మీ భార్య కానీ బాగుందా నాన్న? బాగానే ఉన్నాను. ఇప్పుడు బాగానే ఉంది కన్నా, మాకు సెలవుల వరకు రాలేదన్నా. అవునా, పర్లేదులే తమ్ముడు. దేవుడే ఉన్నాడు, దేవుడే నా తోడు ఉన్నాడు. మా వదిన వచ్చేసిందిగా. ఆ, అందరూ వచ్చారు. క్షమమేగా. అంత క్షేమమే. దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు ఆయన కృపను బట్టి. నువ్వు అన్న తీసుకో, మేము కూడా గిఫ్ట్లు తీసుకొచ్చాం. అవునా, బహుమతులు రే, బహుమతులు. నీకన్నా ఎవరు ఎక్కువ? ఈసారి వచ్చేటప్పుడు వేరే తీసుకో తమ్ముడు. సరే అన్న. భోజనం చేసాక రెండమ్మా అందరం. సరే సరే సరే. బాయ్ బాయ్. అందరూ కలిసి బాధలో రాలేకపోయినా అన్నీ కలిగినాకైనా వచ్చారు. దీని గురించి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, అందరూ ఉన్న అన్నీ నష్టపోయిన తరువాత అయిన వాళ్ళే దూరం అయిపోతారు, స్నేహితులే శత్రువులైపోతారు, కలిగిన వారందరూ కూడా దూరం అయిపోతారని మనం ఈ స్కిట్ ద్వారా మనం నేర్చుకున్నాం. అయితే నిజంగా ఈరోజు అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, పరిచయస్తులకి యోబును దీవించిన కారణంగా వారిలో ఒక సంతోషం అన్నమాట. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది,